హాయ్ హలో నమస్తే. నేను అపారావు జబర్దస్త్ ఆర్టిస్ట్. AP10 యూట్యూబ్ ఛానల్ని నన్ను ఎంతమంది అయితే అభిమానిస్తారో AP10 యూట్యూబ్ ఛానల్ కూడా అంతే అభిమానించండి, ఆదరించండి, ప్రోత్సహించండి, ఆశీర్వదించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ AP10 యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. పక్కన ఏమన్నా ఐకాన్ బెల్ టచ్ చేస్తే వారి నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి. నిరంతరం వార్తల గురించి ఎంటర్టైన్మెంట్ కోసం చూస్తూనే ఉండండి AP10 YouTube channel. Good luck to AP10 YouTube channel. This is Aparav Jabardast. వెల్కమ్ టు AP10 న్యూస్. నేను సుమలత. కావలి నియోజకవర్గం జనసేన ఇన్ఛార్జ్ అలహరి సుధాకర్ శనివారం నాడు తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా అలహరి సుధాకర్ మాట్లాడుతూ జరిగిన ఎన్నికల్లో కావలి నియోజకవర్గంలో టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థిగా కావ్య కృష్ణారెడ్డి పోటీ చేయడం జరిగిందని, గతంలో ఎన్నడూ లేని విధంగా అఖండ మెజారిటీతో నియోజకవర్గ ప్రజలు ఆశీర్వదించడం సంతోషంగా ఉందని ఆయన అన్నారు. అదేవిధంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అత్యధిక మెజారిటీతో గెలవడం సంతోషంగా ఉందని తెలిపారు. కావలి నియోజకవర్గం ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గెలుపుకు జనసేన నాయకులు ఎంతో శ్రమించడం జరిగిందని అన్నారు. రాబోయే రోజులలో కావలి నియోజకవర్గంలో అన్ని విధాలుగా అభివృద్ధి చేయడానికి కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి సిద్ధంగా ఉన్నారని, రౌడీ రాజ్యాన్ని పారదోలి ప్రజాపాలన తీసుకురావడానికి కావలి ఎమ్మెల్యే కృష్ణారెడ్డి కృషి చేస్తున్నారని తెలిపారు. అదేవిధంగా నెల్లూరు జిల్లాలో మంత్రులుగా నియమితులైన ఆత్మకూరు ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి, నెల్లూరు సిటీ ఎమ్మెల్యే పొంగూరు నారాయణకు ఈ సందర్భంగా హార్దిక శుభాకాంక్షలు తెలిపారు. నమస్కారం, నా పేరు అలహరి సుధాకర్, జనసేన పార్టీ కావలి నియోజకవర్గ ఇన్ఛార్జిని. కావలి నియోజకవర్గంలో ఎప్పుడూ లేని విధంగా అత్యంత మెజారిటీతో మన తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి శ్రీ కావ్య కృష్ణారెడ్డి గారు అత్యధిక మెజారిటీతో గెలిచి కావలికి తన వంతుగా ఆయన చెప్పిన విధంగా సొంత అజెండా పెట్టుకొని ఒక మేనిఫెస్టో, కావలికి సంబంధించిన మేనిఫెస్టోని రిలీజ్ చేసి తదనుగుణంగా కావలిని నిజంగానే బ్రహ్మంగారు చెప్పినట్టు కనకపట్నం చేసే దిశగా చేస్తారని ఆశిస్తూ, ముందుగా కావ్య కృష్ణారెడ్డి గారికి మేము జనసేన పార్టీ తరఫున వెళ్ళి సన్మానించి కేక్ కట్ చేసి సన్మానించడం కూడా జరిగింది. కావలి నియోజకవర్గం తరఫున వారు పార్టీకి మాకు కూడా ఎంతో సహాయ సహకారాలుగా ఉంటామని, మా పద్ధతి ప్రకారం మాకు రాబోయే ఎలక్షన్స్లో 1/3 జనసేన పార్టీకి కూడా కేటాయిస్తామని చెప్పడం జరిగింది. దానికి వారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. కావలిని ఎట్టి పరిస్థితుల్లో ఈ రౌడీ రాజ్యం నుంచి రౌడీజంగా సృష్టించిన కావలి వైసీపీ ప్రభుత్వం ఇప్పటి వరకు చేసిన దానికి వాటిని కూడా ఆయన అనగదొక్కి శాంతి భద్రతలు నెలకొల్పుతారని ఎంతో ఆశాభావం ఉంది. మాకు కూడా తప్పకుండా చేస్తారన్న నమ్మకం ఉంది. ఇకపోతే ముఖ్యంగా మాకు ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు ప్రమాణ స్వీకారం చేసిన రోజు, కొనిదెల కళ్యాణ్ అనే నేను అన్న రోజు మా ఆనందానికి హద్దులు లేవు. నిజంగా ఆ రోజు నేను అక్కడ ప్రమాణ స్వీకారం రోజు నా కళ్ళతో ఎదురుగుండా నా కళ్ళ ముందే జరిగింది. ఎంతో ఆనందం అనిపించింది. కావలి జనసేన పార్టీ తరఫున పవన్ కళ్యాణ్ గారికి మా జనసేన పార్టీ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము, శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాము. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారికి కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. చంద్రబాబు నాయుడు గారు కూడా వారి యొక్క పదవి స్వీకారం చేసి సీఎంగా తను ఎంతో అనుభవం గల సీఎంగా ఆంధ్రప్రదేశ్ని ఎంతో అభివృద్ధి బాటలోకి నడిపిస్తారని నమ్మకం ఉంది. ఈ సందర్భంగా కావలి జనసేన పార్టీ తరఫున కూడా వారికి కూడా శుభాభివందనాలు, శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాము. అదేవిధంగా మా నాదెండ్ల మనోహర్ గారు కూడా మినిస్టర్గా పదవి స్వీకారం చేయటం జనసేన పార్టీ నుంచి, వారికి నేను పర్సనల్గా వెళ్ళి కలిసి వారికి కూడా శుభాకాంక్షలు తెలపడం జరిగింది. ఆ తర్వాత కందుల దుర్గేష్ గారు, ఆయన కూడా జనసేన పార్టీ తరఫున మా మినిస్టర్గా చేసినందుకు వారిని అభినందించడం జరిగింది. వారికి శుభాకాంక్షలు తెలుపడం. ఇకపోతే మన నెల్లూరు జిల్లా నుంచి మంత్రులుగా ఎన్నికైనటువంటి నారాయణ గారికి మరియు ఆనం రామనారాయణ రెడ్డి గారికి జనసేన పార్టీ కావలి నియోజకవర్గం తరఫున ఆర్థిక శుభాకాంక్షలు, మరియు వారికి కూడా నెల్లూరుని మంచి దీంట్లో నారాయణ గారు ఇంకా అభివృద్ధి చేస్తారన్న నమ్మకం మాకుంది. అదేవిధంగా కావలి మీద కూడా దృష్టి పెట్టి అన్ని ఎంతో ముందుకు తెలుస్తుందని, ఆంధ్రప్రదేశ్ ఎంతో వెనకబడిపోయిన ఆంధ్రప్రదేశ్ని మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ పురోగతి చెందుతుందని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. జై హింద్, జై జనసేన. అశోక్ ది మెన్స్ సెలూన్స్ 6 సంవత్సరాలు పూర్తి చేసుకుని 7వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న శుభ సందర్భంగా
కావలి పట్టణ ప్రజలకు, కస్టమర్ల దేవుళ్లకు మా ధన్యవాదాలు. ఇలాగే మా వ్యాపారానికి సహకరించాలని కోరుకుంటూ ఈ శుభ సందర్భంగా మా సెలూన్స్ నందు ఫేషియల్స్ పై 30% తగ్గింపు ధరలతో మా వద్ద అన్ని రకాల ఫేషియల్స్ మరియు బాడీ మసాజ్, హెయిర్ స్ట్రైట్నింగ్ లభించును. ప్రొప్రైటర్ మీ అశోక్ ది మెన్స్ సెలూన్స్. మా బ్రాంచ్లు ఆపోజిట్ వెంకటేశ్వర థియేటర్, తుమ్మలపెంట రోడ్, ఆపోజిట్ శ్రవంతి థియేటర్. మన నూతన బ్రాంచ్ రూపాయి మిద్ది ఆపోజిట్ కెనరా బ్యాంక్ కావలి.